అందరికీ నమస్కారం. అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి వారికి కూడాను ఈ యొక్క 2025వ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలని ఆతృత బాగా ఉంటుంది. ఎందుకు అంటే అది తెలుసుకున్నట్లయితే మంచి ఉంటే దాన్ని ఆ మంచి నిలబెట్టుకోవడము, ఒకవేళ మంచిగా లేదు అంటే మంచిగా ఉండడం కోసం ఏ పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ కూడాను తెలుసుకొని తద్వారా ఈ సంవత్సరం మొత్తం కూడాను మనం మంచిగా ఉండే మన కష్టాల నుంచి బయటపడి సుఖంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా తెలుసుకోవాలనే ఆతృత ఉండడం మంచిదే. ఆ విధంగా తెలుసుకొని ఆయా పరిహారాలు పాటిస్తూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇక మన రాశుల విషయానికి వస్తే మీనరాశి. ఈ రాశి వారికి మొత్తం కూడా వచ్చినట్టు ఖర్చు పెడతారు ఈ సంవత్సరం మొత్తం. ఒక్కడు మంచి అంటే మిగతా వాళ్ళందరూ చెడు అంటారు. అంత హీనాతిహీనమైన పరిస్థితుల్లో ఈ రాశి వారు ఉన్నారు. వీరికి ఎక్కడా కూడా మంచి అనేది కనపడదు. ఒక రకంగా చెప్పాలి అంటే విద్యార్థుల విషయానికి వస్తే విద్య మంచి చదివినట్టే కనపడుతుంది, చివరిలో అది గుర్తుండక మర్చిపోయి ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యవసాయ రంగానికి వస్తే వచ్చిన పంట చేతికి వచ్చిందాకా కూడా వీళ్ళు నిరాశ నిస్పృహలతో ఉంటారు. పంట చేతికి వస్తుంది అనేది కూడా ఒక రకంగా నమ్మకం తక్కువ. ఏదో ఒక రకంగా ఆ పంట ఆగమయ్యి పెట్టిన పెట్టుబడి కూడాను వెళ్తుందా లేదా అని ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో వెళ్ళక అప్పుల పాలయ్యే ప్రమాదం కూడా కనపడుతుంది ఈ రాశి వారికి. ఇక వ్యాపార విషయానికి వస్తే ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారాన్ని నిలబెట్టుకోలేరు. ఉన్న వ్యాపారాలు కొన్ని మూసుకుపోయినా 4-5 వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఒక 5-6 వ్యాపారాలు చేస్తున్నారు. ఇలా అధికమైన వ్యాపారాలు చేసేవారు కొన్ని వ్యాపారాలు మూసేసుకునే పరిస్థితి ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి వస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా వీరికి పెట్టిన పెట్టుబడి వెళ్తుందే తప్ప లాభాన్ని అయితే చూడరు. ఇంట్లో అనేక రకాల ఈ రాశి వారికి ఇంట్లో కూడా అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. శరీరం విషయంలో కూడాను వీరికి అలసట ఎక్కువగా ఉంటుంది. యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను నిరాశ నిస్పృహలతో కూడుకునే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ఒక మంచి జరుగుతుంది అనేది కనపడట్లేదు. వీరు దైవాన్ని ఎక్కువగా, ఏ దైవమైనా సరే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆ దైవం మీ ఆరాధనా స్థాయి తీవ్రంగా ఉంటే తప్ప ఆ దైవం కూడా మీకు అనుకూలత చెందే అవకాశం కనబడట్లేదు. ఒకటి. రెండోది, ప్రతిరోజు కూడాను ఈ సంవత్సరం మొత్తం కూడాను ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆదిత్యాది నవగ్రహాలకి ప్రదక్షిణ చేయవలసిందే. నవగ్రహ ప్రదక్షిణ తప్పనిసరి. అది కూడా శివాలయంలో ఉన్న నవగ్రహాలకు చేస్తే ఫలితం ఇంకా ఎక్కువగా కనపడుతూ ఉంది. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ తప్పనిసరి. ఇక వీరికి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో అది వీరికి అనుకూలంగా అయితే కనపడట్లేదు. అసలు అవి తీరతాయి అనేది కూడా లేదు. అవి అలా జరిగిపోతూ ఉంటాయి. పాత తగాదాలు ఏవైనా ఉంటే అవి అలానే నడుస్తూ ఉంటాయి కానీ ఒక కొలిక్కి రావు. అంతేకాకుండా పూర్వకాలపు ఆస్తులు ఏమన్నా అమ్మాలి అంటే కూడా కొలిక్కి రాదు. పొత్తుల వ్యవహారాలు వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సఫలీకృతం కావు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి అది కొద్దిగా తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి మీరు భార్యాభర్తల మధ్య ఒకరి మాట ఒకరు వింటూ కాస్త ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపడవద్దు. ఇక్కడ కూడాను వీరి తొందరపాటు పనికిరాదు. కొంచెం తొందరపడ్డారా ఉన్న స్థాయి నుంచి ఇంకా కిందికి పోయే ప్రమాదం కనపడుతూ ఉంది. ఆ స్థాయిని తగ్గించుకోకండి. ఉన్న స్థాయిని పెంచుకోవాలి అని మనం అందరం చూసుకోవాలి. కానీ
ఉన్న స్థాయిలో అంటే ఉన్న కష్టాలని పెంచుకోవాలి అని కాదు నా ఉద్దేశము. మనకున్న కష్టాలని పోగొట్టి ఒక మంచి స్థాయిలోకి రావాలి అనేది మనం ఆలోచించాలి. కానీ ఇదే ఇలానే కంటిన్యూ అయినా పర్వాలేదులే అని అనుకోవద్దు. ఇంతకంటే హీనమైన స్థితికి మనం అంటే కింద స్థాయికి మనం వెళ్ళవద్దు. ఆ విధంగా వీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రతి దేవత మనకి ఎక్కడ దేవుడు కనపడ్డా సరే, అంటే మనం వెళ్ళే దారిలో ఏదైనా మంచి క్షేత్రం ఉంది అంటే ఆ క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేసుకొని కాస్త అక్కడ మనశ్శాంతిని పొంది రావాలి పరిస్థితుల్లో వీరు ఉన్నారు. క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేయాలి. అలా చేసినట్లయితే వీరికి కాస్త మంచిగా ఉండే అవకాశం కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే ఊహల్లో ఉంటారు. కానీ కాదు, ఊహగానే ఉంటుందే తప్ప వీరు గాలిలో మేడలు కట్టే పరిస్థితి వీరిలో కనపడుతూ ఉంది. అలాంటివి తగ్గించుకోండి. ఇష్టదేవతారాధన ఎక్కువగా చేయండి. పెద్దల మాటలు వినండి. అందరితో సఖ్యంగా ఉండండి. అన్నదమ్ములతో సఖ్యంగా ఉండాలి. ఇక మీరు ఒక్కళ్ళు అని కాదు, మీకంటే కింద స్థాయి వారి నుంచి మీకంటే పెద్ద స్థాయి వరకు మీతో సమానంగా ఉన్న స్థాయి వాళ్ళతో అయినా సరే సఖ్యంగా మెలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటేనే ఈ రాశివారు అంతంత మాత్రముగా ఉండగలిగే పరిస్థితి ఉంది. ఎప్పుడూ కూడా నిరాశ నిస్పృహలతోటే ఉంటారు. ఏ పని చేయాలన్నా భయాందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. బండి మీద పోతున్నా, కార్లలో పోతున్నా, ట్రైన్లో పోతున్నా, విమానాల్లో ఏ వాహనంలో అయినా వెళ్ళండి. అత్యంత జాగరూకులై వ్యవహరించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులైతే బదిలీలు ఎక్కువగా ఉంటాయి. ఎన్ఆర్ఐల విషయంలో కూడా వారు జాగ్రత్తగా ఉండండి. ఎన్ఆర్ఐలు కూడా మేము ఈ స్థానాల్లో ఉంటూనే జాగ్రత్తగా ఉండండి. ఆర్భాటాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ఆర్ఐలు పోవద్దు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము మనది ఏదో చూయించుకోవాలి అని బొక్కబోర్ల పడద్దు, అలా చూయించుకుంటూ చేస్తూ. కాబట్టి ఎన్ఆర్ఐలు జాగ్రత్తగా ఉండండి. మీకు ఆరోగ్య సమస్య కనపడుతూ ఉంది. ఎక్కువగా ఔషధ సేవలు సేవించేట్టుగా కనపడుతుంది. అంటే మందులు టానికులు మందులు వేసుకుంటూ డాక్టర్ల చుట్టూ తిరిగే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారు అన్ని రంగాల వారు అన్ని రకములుగా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఇంకా వీరికి ఇది అది అని చెప్పాల్సిన పని లేదు. ఈ రంగం వారు ఇట్లుండండి, ఈ రంగం వారి ఏది చెప్పాల్సిన పని లేదు. అన్ని రంగాల వారికి ఒక రకంగా చెప్పాలంటే దరిద్రమే కనపడుతుంది. కాబట్టి ఆ దరిద్రాన్ని నుంచి బయటపడాలి అంటే భగవత్ దర్శనము, భగవత్ సేవలు, భగవత్ ఆరాధనలు, భగవత్ ప్రదక్ష నమస్కారములు, అనుష్ఠానాలు ఏమైనా ఉంటే గట్టిగా చేసుకోవటము, ఇది తప్ప ఇంకొకటి లేదు. ఈ సంవత్సరం మొత్తం కూడాను వీరికి ఇదే విధంగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అంటే 2025వ సంవత్సరం మొత్తం కూడాను ఎంత జాగరూకులై వ్యవహరిస్తే అంత మంచిది. మీనరాశి వారు గుర్తుపెట్టుకోండి. ప్రతి వారితో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించడమే మంచిది. కాదు అని ఒక్కడుగు చిన్నవాడే కదా, వాడు ఏం చేస్తాడని ఒక్కడుగు ముందుకేసినా ఆ చిన్నవాడే మీకు పెద్దవాడై మిమ్మల్ని దండించే పరిస్థితికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరితో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి. పొత్తు వ్యవహారాలు అసలే చేయకండి. మీ సలహాలు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఇచ్చే సలహా మీకు మంచి అనిపించవచ్చు, కానీ అవతలవాడికి మాత్రం చెడు అవుతుంది. కాబట్టి అవతల వారికి మీరు సలహాలు ఇవ్వటం పూర్తి స్థాయిలో మానేయండి. ఎవరి పాపాన వాళ్ళే పోతారు, నాకెందుకు, నాది నేను చూసుకుంటే చాలు అనేట్లుగానే వ్యవహరించండి. మీకు ఎవరన్నా సలహాలు ఇవ్వమన్నా, అయ్యా నాదే బాగాలేదు, కాస్త నన్ను ఇట్లా బతకని సలహాలు ఇచ్చేంత స్థాయిలో ప్రస్తుతానికి లేను అని నిర్మహమాటంగా చెప్పండి. అంతేకాని నన్ను అడిగారు కదా, నేను ఇస్తాం మాటే కదా, పోయేదే ఉంది, సలహానే కదా అనేది పోతే ఆ సలహానే వాళ్ళకు ప్రమాదంలో గురి చేసి మిమ్మల్ని అత్యంత ప్రమాదంలోకి మళ్ళా తీసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ సలహాలు సంప్రదింపులు మీ పనికిరావు. కాస్త ఆచితూచి మీ యొక్క జీవితాన్ని ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారు
అన్ని రంగాల వారికి కూడా కష్టాలే కనపడుతున్నాయి, ఎక్కడా కూడా సుఖం కనపడట్లేదు. కాబట్టి జాగరూకులై వ్యవహరించి భగవత్ ఆరాధన చేసుకుంటూ ఉన్న స్థాయి నుంచి కిందికి వెళ్లకుండా ఉన్న స్థాయిని నిలదొక్కుంటూ మంచి స్థాయిలోకి వెళ్ళి సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.